ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఆదికాండము 18:18 చదువుదాం పిల్లరా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. అబ్రహాం గురించి రాస్తున్నటువంటి మాట, స్వాస్థ్యం అనేదండి సొత్తు అని ఉంటారు చూసారా, అది ధర్మశాస్త్ర మూలంగా కలిగినట్లయితే వాగ్దాన మూలంగా కలిగింది కాదు. అంతే కదా, మరి అది ధర్మశాస్త్ర మూలం అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దాన్ని అనుగ్రహించాడు అని మనం చదువుకుంటున్నాం. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అలాగైతే మరి ధర్మశాస్త్రం ఎందుకు అనొచ్చు? వేస్ట్ కదండి. నో, అలా కాదు పిల్ల. ఎవరి కోసమైతే ఆ వాగ్దానం చేయబడిందో ఆ సంతానం వచ్చేంత వరకు కూడా తెల జాగ్రత్త వినండి. ఎవరి కోసం దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేయబడిందో ఆ సంతానం వచ్చే వరకు కూడా అది ఆ యొక్క అతిక్రమం బట్టి దానికి తరువాత ఇవ్వాల్సి ఉంటుంది. అంతవరకే ఇప్పుడు ఇవి ఉంటుంది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. అది అంతే. మధ్యవర్తి ఎవరు? ఒకనికైనా మధ్యవర్తి అంటే కాదు, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే పిల్ల. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకు విరోధమైందా? అట్లా కూడా అనరాదంటాడు. అలా కూడా అనరాదు పిల్లలు. అంటే జీవింప శక్తి కలిగినటువంటి ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి విధంగా వాస్తవంగా నీతి అనేది ధర్మశాస్త్రం మూలంగానే అనుకున్నట్లయితే పిల్లరా కలుగును. కానీ యేసుక్రీస్తు అనేది విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ కూడా పాపములో బంధించును అనేది మనం చదువుకుంటూ ఉంటాం. నేను మీకు చెప్పదలసింది ఏంటంటే, దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆశీర్వదించబడతాము. ఆ విషయాన్ని అబ్రహాము నమ్మాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అబ్రహాము దేవుని నమ్మిను, అది ఆయనకు నీతిగా ఎంచబడాడు. ఇక్కడ అబ్రహాం గొప్పగా నిశ్చయముగా బలమైన గొప్ప జనం అవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు కూడా ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప మాట అండి. అబ్రహాముకి దేవునిపై ఉన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసం ద్వారా అతని జీవితంలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో విజయం పొందాడండి. అన్ని విభాగాల్లో విజయం పొందాడు. మీకు ఉదాహరణ చెప్తాను. తన కుమారుడు ఇస్సాకుని బలి అర్పించేటప్పుడే అది కార్యరూపం దాల్చకపోయి ఉండొచ్చు. ఇదేంట్రా బాబు, లేక కొడుకిస్తే చంపేయమంటున్నాడు అనుకోవచ్చు. అప్పుడే శరీర రూపంగా కార్యరూపం దాల్చకపోయినా మానసికంగాను ఆధ్యాత్మికంగా కూడా విశ్వాసం ద్వారా తన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుని బలిగా అర్పించాడు. అర్థమవుతుందండి? మానసికంగాను ఆధ్యాత్మికంగా కూడా. అంటే మృతుల్లో నుండి సైతము తన కుమారుడైనటువంటి ఇస్సాకునికి దేవునికి బలిగా అర్పించాడు. అంటే బ్రతికించగలడు నా దేవుడు, చంపేవాడు కాదు, బలి తీసుకునేవాడు కాదు నా దేవుడు. ఆ విశ్వాసం చూస్తారా, ఆ స్ట్రాంగ్ ఫెయిత్. దానివల్ల పిల్లలు నిజమైనటువంటి ఆశీర్వాదానికి నిత్యంలాగా తన విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించాడు. ఎలాగండి ఆశీర్వాదం పొందుకుంటున్నట్టే? ఇదేదో వైకుంఠపాళి కాదండి. ఎక్కడ దాకా ఎక్కినాక కాటేస్తుందండి కింద పడిపోతామని కాదు. నిజమైనటువంటి దీవెనలకు నిచ్చెన ఇక్కడ విశ్వాసం అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు అది గ్రహించండి. అలా పొందుకున్నాడంతే. మృతుల్లో నుండి సైతం తన కుమారుడు దేవుడు బ్రతికించగలని విశ్వాసం గలవాడు. ఓ మాట చెప్తున్నాడు, అబ్రహాము జీవితం ఒక విశ్వాసం అంతే. భక్తులైనటువంటి అబ్రహాము జీవితం ఒక విశ్వాసం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని చెప్పాడు ఆయన. ఆయన ఎరుగుటే నిత్య జీవము, ఆయన తెలుసుకుంటే జీవం. అబ్రహాం జీవితం ఒక విశ్వాసం పిల్లలు, విశ్వాసం ఉంచాడు. అందుకే చెప్తా, అదే అతని విశ్వాసమునకు ఆశీర్వాదం. ఈ విశ్వములో విభుని పట్ల సరైన విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందున్నటువంటి నీకున్న ఆ విశ్వాసము దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. మరలా చెప్తాను, విశ్వాసమే నిజమైన దీవెనలకు నిచ్చెన. ఆ నిచ్చెనను మనం ఎక్కే ప్రయత్నం చేద్దాం. అట్టి దీవెనలు అనుభవించదుము గాక. ఆమేన్. ప్రభువా నీ కొందనాలనైనా. చాలామంది దీవించబడాలని ఆరాటపడుతుంటారు, కానీ ఆ దీవెనలకు ఎలా ప్రయాణం చేయాలో తెలియదు నాయన. నిజమైన దీవెనలకు నిచ్చెనగా ప్రభువా అబ్రహాం ఎటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అటువంటి నమ్మకంతో ముందుకు కొనసాగే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పెట్టి ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్.